ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చి సినిమా సెలబ్రిటీలు కావచ్చు, ఇతరత్ర సెలబ్రిటీలైనా సరే ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణించి పదవులు అనుభవించి మంత్రి పదవులు అధిష్ఠించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు చిరంజీవి కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త తెలిసి మరి అన్ని రాజకీయ పార్టీలు జనసేనలో చేరతాడని కొందరు, బీజేపీలో చేరతాడని కొందరు, కాంగ్రెస్లోనే ఉంటాడని కొందరు చెప్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి గతంలో ఆశించినన్ని సీట్లు కూడా రాకపోవడంతో ఆయన నిరాశ చెంది ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా మరి ఆయన పదవిలో కొనసాగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోనే జనసేన ఆవిర్భావం కంటే ముందు దాకా కూడా యాక్టివ్గా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. జనసేన వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయి తమ్ముడు పవన్ కళ్యాణ్కి మంచి సపోర్ట్ ఇచ్చి సలహాలు ఇచ్చి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అవ్వడానికి కారణం మా అన్నయ్య అని ఆయన కూడా ఇటీవల చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా రాజకీయ పార్టీలో అన్నీ కూడా చిరంజీవి గారిని రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడో అది ఇదని విమర్శిస్తున్న సందర్భంలో ఆయన ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ విషయమై ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు, ఇక రాజకీయాలకు నా జీవితాంతం దూరమే ఉంటాను, నేను సినిమాలోనే కొనసాగుతాను, కళామ తల్లి సేవలోనే నా జీవితాంతం గడుపుతాను, ఇక రాజకీయాల్లోకి రాను, ఏ పార్టీలో చేరే ప్రసక్తి కూడా లేదు, ఆ ఆలోచన కూడా లేదు, నేను సినిమా రంగంలోనే ఉంటానని ఆయన ఉద్ఘాటించడం జరిగింది. మరి క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది అనుకుంటా అందరికీ. మరి చిరంజీవి అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారా?